హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు ఈరోజు జమ అయ్యే ట్రెజరీల లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం విద్యా బోధనలో నిమగ్నమయ్యే ఉపాధ్యాయులు మరియు విశ్రాంత జీవనం గడుపుతున్నటువంటి పెన్షనర్లకు సంబంధించిన జనవరి నెల జీతభత్యాలు మరియు పెన్షన్ బిల్లుల విషయంలో ఒక కీలకమైన కదలిక నిన్నటి నుండి ప్రారంభమైంది. అంటే నిన్న మధ్యాహ్నం సమయం నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు ట్రెజరీ విభాగం సమన్వయంతో దాదాపు అన్ని రకాల బిల్లులకు బ్యాచ్ నంబర్స్ వరకు కూడా కేటాయించే ప్రక్రియ అత్యంత వేగంగా పూర్తి చేయడం జరిగింది. ఈ బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అవ్వడం అంటే మీ జీతం లేదా పెన్షన్ నగదు మీ బ్యాంక్ ఖాతాలో చేరడానికి మార్గం సుగమం అయిందని అర్థము. చాలామంది ఉద్యోగులు తమ జీతం ఏ స్థితిలో ఉంది, ఎప్పుడు జమ అవుతుంది అని ఆందోళన చెందుతుంటారు. అటువంటి వారు తమ జీతాల స్టేటస్‌ను స్వయంగా మొబైల్‌లోనే చూసుకోవచ్చు. దీనికోసం ప్రభుత్వం కేటాయించిన అధికారిక సీఎఫ్ఎంఎస్ పోర్టల్ లింక్‌ను ఉపయోగించాల్సిన అవసరమైతే ఉంటుంది. అక్కడ కనిపించే లాగిన్ పేజ్‌లో యూజర్ ఐడీ ఉన్న చోట మీ యొక్క వ్యక్తిగత 7 అంకెల లేదా 8 అంకెల సీఎఫ్ఎంఎస్ ఐడీని నమోదు చేయాలి. అదేవిధంగా పాస్వర్డ్ స్థానంలో మీరు వ్యక్తిగతంగా సృష్టించుకున్న రహస్య కోడ్ అంటే పాస్వర్డ్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వడం ద్వారా మీ బిల్లు ప్రస్తుతం ఏ అధికారి వద్ద లేదా ఏ దశలో ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు అనగా ఫిబ్రవరి 2వ తేదీన ఏ ఏ శాఖల వారికి జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉందో పరిశీలిస్తే జాబితా చాలా పెద్దగా ఉంది. రాష్ట్రంలోని అత్యంత కీలకమైన విద్యాశాఖతో పాటు ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ, శాంతి భద్రతలను కాపాడే పోలీసు శాఖ మరియు పరిపాలనలో కీలకమైన రెవెన్యూ శాఖల ఉద్యోగులకు ఈరోజు నగదు జమ కానుంది. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో పాలుపంచుకునే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయశాఖ, సాగునీటి ప్రాజెక్టుల విభాగం మరియు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కూడా ఈరోజే వేతనాలు అందనున్నాయి. అలాగే రోడ్లు మరియు భవనాల శాఖ ఆర్&బి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇంకా రాష్ట్ర పరిపాలనా కేంద్రమైనటువంటి ఏపీ సచివాలయ ఉద్యోగులు మరియు వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేసే వారికి కూడా ఈరోజు మధ్యాహ్నంలోపు జీతాలు పడే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. అసలు ఈ జీతాలు మరియు పెన్షన్లు ట్రెజరీ నుండి మీ ఖాతాలోకి ఎలా వస్తాయో ఆ స్టెప్ బై స్టెప్ ప్రక్రియను మనం నిశితంగా గమనించాలి. ప్రతి నెల చివరిలో మీ కార్యాలయానికి సంబంధించిన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ బిల్లును తయారు చేసి ఆన్‌లైన్‌లో సబ్ ట్రెజరీ కార్యాలయానికైతే పంపుతారు. అక్కడి సబ్ ట్రెజరీ అధికారి ఎస్‌టిఓ ఆ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఆమోదించి స్టేట్ హెడ్ క్వార్టర్స్‌కు పంపిస్తారు. ఈ ప్రక్రియలో బిల్లులు 3 ప్రధాన దశలను దాటాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటి దశను గ్రీన్ ఛానెల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని పిలుస్తారు. సబ్ ట్రెజరీ అధికారి మీ బిల్లును ఆమోదించిన తర్వాత అది ఈ గ్రీన్ ఛానెల్ దశలోకి చేరుకుంటుంది. అంటే సాంకేతిక పరంగా బిల్లులో ఎటువంటి తప్పులు లేవని, ప్రభుత్వం నుండి నిధులు విడుదల కోసం అది వేచి ఉంది అని దీని అర్థము. ఒకవేళ బిల్లు ఆమోదం పొందకపోతే అది ఇన్ ప్రాసెస్ అని చూపిస్తుంది. అంటే దానిపై ఇంకా పని జరుగుతోందని అర్థము. రెండవ అతి ముఖ్యమైన దశ ఈ కుబేర్. ఈ కుబేర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ యొక్క కోర్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్. గ్రీన్ ఛానెల్ నుండి బిల్లులు ఈ కుబేర్‌కు చేరుకున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్దిష్ట మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లోకి బదిలీ చేయమని ఆర్‌బీఐకి అధికారికంగా ఆదేశాలు జారీ చేసిందని అర్థము. ఈ దశలో నిధులు రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ నుండి ఆర్‌బీఐ నియంత్రణలోకి వెళ్తాయి. చివరి మరియు మూడవ దశ బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్. ఆర్‌బీఐ వద్దకు చేరిన వేలాది బిల్లులను కొన్ని సమూహాలుగా విభజిస్తారు. ఒక్క బ్యాచ్‌కు ఒక నంబర్ కేటాయించబడుతుంది. ఒకసారి మీ బిల్లుకు బ్యాచ్ నంబర్ వచ్చిందంటే ఇక గంట నుండి 3 గంటల వ్యవధిలో మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవ్వడం ఖాయం. ఆర్‌బీఐ సర్వర్ల నుండి మీ వ్యక్తిగత బ్యాంకు సర్వర్లకు సమాచారం చేరడానికి పట్టే కనీస సమయం ఇది. ప్రస్తుత తాజా అప్డేట్ ప్రకారం నిన్న మధ్యాహ్నం నుండి ఉద్యోగుల మరియు ఉపాధ్యాయుల బిల్లులలో వేగవంతమైన కదలికైతే వచ్చింది.
చాలామంది ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్ స్టేటస్ ఇప్పటికే పేమెంట్ సక్సెస్ అని చూపిస్తోంది. ఇలా సక్సెస్ అని చూపించిన 5-10 నిమిషాల వ్యవధిలోనే వారి మొబైల్‌కు నగదు జమైనట్లుగా సందేశం ఎస్ఎంఎస్ రూపంలో అయితే వస్తోంది. ఇక పెన్షనర్ల విషయానికే వస్తే వారి బిల్లులు ప్రస్తుతం బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అనే దశలో స్థిరంగా ఉన్నాయి. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరో గంట లేదా 2 గంటల వ్యవధిలో పెన్షనర్ల బిల్లులు కూడా సక్సెస్ మోడ్‌లోకి మారి వారి ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ కానున్నాయి. ఏ ఏ ట్రెజరీల పరిధిలో ముందుగా నగదు విడుదలవుతుంది అనే పూర్తి వివరాలను మనం ఇప్పటికే సేకరించడం జరిగింది. ఆయా ప్రాంతాల వారు తమ ఫోన్‌లను తనిఖీ చేసుకుంటూ ఉండండి. అంటే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి త తాజా సమాచారం అండి. అలాగే మన మిత్రులు కొంతమంది కామెంట్ చేశారు. అవి గూడా చూసేద్దాము. సో, మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేయడం ఏమనగా చాలా వరకు బిల్స్ అయితే సక్సెస్ అంటే పేమెంట్ అయితే సక్సెస్ అయిందని చెప్తున్నారు. సో, ఎంప్లాయీస్ గూడా చాలామంది క్రెడిట్ అయినట్టు మెసేజ్ అయితే పెట్టారు. మరొకరు సాలరీ క్రెడిటెడ్ అని జెప్పేసి చాలా వరకు మెసేజెస్ అయితే రావటం జరిగింది. నూజివీడ్ ట్రెజరీకి సంబంధించి బిల్స్ అయితే అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయో చెక్ చేసుకోగలరు. అలాగే సోషల్ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి క్రెడిట్ అవుతున్నాయి. సో, చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్న బిల్లులు కూడా ఇప్పుడు బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయ్యాయి. ఉరవకొండ టీచర్స్ సాలరీ జస్ట్ నౌ క్రెడిటెడ్ అని మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారు. ఇకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సాలరీస్ క్రెడిట్ అవుతున్నాయి. సో, ఈరోజు ఉదయము మనకు 9 గంటల ప్రాంతం నుంచి ఈ జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే ప్రాసెస్ వేగవంతంగా అయితే జరుగుతోందని చెప్పవచ్చు. సో, ఈ ప్రాసెస్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుందండి. ఈరోజు మొత్తం గూడా దాదాపుగా అందరికీ జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. నర్సరావుపేట పెన్షన్ రిసీవ్డ్ అని మన మిత్రుడు కామెంట్ చేశారు. అలాగే వైజాగ్ సీతమ్మధార ట్రెజరీ పరిధిలో గూడా పడ్డాయి అని జెప్పేసి మెసేజ్ అయితే పెడుతున్నారు. కాకినాడ ఎస్టీఓ పరిధిలో క్రెడిటెడ్, కర్నూలు ఎస్టీఓ పరిధిలో క్రెడిటెడ్, విజయనగరం డిస్ట్రిక్ట్ టౌన్‌లో గూడా సర్వీస్ పెన్షనర్ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది జస్ట్ నౌ రిసీవ్డ్ అని మన మిత్రులు తెలియజేశారు. సో, రాజమండ్రి ఫ్యామిలీ పెన్షన్స్ జమ అవుతున్నాయి. అనకాపల్లి, సీతమ్మధార వైజాగ్. సో, ఈ విధంగా మరికొంతమందైతే జమ అవుతూ ఉండగా, మరికొంతమందికి డీఏ అరియర్స్ గూడా జమ అవుతున్నట్టు తెలియజేస్తున్నారు. సో, గుడివాడ ఎస్టీఓ పరిధిలో కూడా పిఠాపురం, అలాగే తాడేపల్లిగూడెం, గుడివాడ, పులివెందుల తదితర ట్రెజరీ పరిధిలలో కూడా మన మిత్రులు ఆహ్, వారి జీతాలు జమ అవుతున్నట్టు మెసేజ్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. చెక్ చేసుకోగలరు ఫ్రెండ్స్. జీతాలు మరియు పెన్షన్‌లు జమ అవ్వడం అయితే ప్రారంభమైంది. సో, ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము.